కన్నీరు కార్చడం ఆపే రేపటి వెలుగు వైపు ధైర్యంగా అడుగు వేయి. నీ నీడలాగా నేను నీ వెంటే ఉన్నాను. ప్రతి అడుగులోనూ నిన్ను నడిపిస్తాను. గతం నీ అనుభవం, వర్తమానం నీ అవకాశం, భవిష్యత్తు నా వరం. పతనం చేయాలని కుట్రలు పన్నేవారు, నీ ఎదుగుదలను గోతులు తీసేవారు కాలక్షేపంలో తనంతట తామే నాశనమైపోతారు. కాలక్రమంలో నీవు ఎవరికీ అన్యాయం చేయనంత వరకు ఏ శక్తి నిన్ను తాకలేదు. నా బిడ్డను తాకడం అంటే అది సాక్షాత్తు నిప్పును తాకడమే. నిన్ను బాధ పెట్టే వారి కర్మ నుండి వేటాడుతుంది. నీవు మాత్రం శాంతంగా ధర్మ మార్గంలో ఉండు. నీ శత్రువుల కళ్ళ ముందే నిన్ను గొప్ప విజేతగా నిలబెడతాను. ఆ గెలుపుకు సాక్షిగా నేను నీ పక్కనే నిలబడతాను. నీకు విజయకేతనం ఎగురవేయడం ఖాయం. వారు పన్నే పన్నాగాలే వారికి ఉచ్చుగా మారతాయి. ధనం లేదని, అప్పుల బాధలతో తలవంచుకోవాల్సి వస్తోందని కుమిలిపోతున్నావా? బిడా, గుర్తుపెట్టుకో, అష్టైశ్వర్యాలు ఇచ్చే లక్ష్మీదేవి నిన్ను కరుణించే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రోజు నీకు నీ కనీస అవసరాలకు, నీ గౌరవప్రదమైన జీవితానికి సరిపడా సంపదను సమకూర్చే బాధ్యత నాదే. ఆ తల్లి ఈరోజు నీ పైన కరుణ చూపింది. నీవు నీ పనిని నిబద్ధతతో, సత్యంతో చేయి. నీ కష్టార్జితానికి తగిన ప్రతిఫలాన్ని నేను అయాచితంగా అందిస్తాను. నీవు ఇతరుల వద్ద చేయి దాచే స్థితి నుండి ఇతరులకు సాయం చేసే స్థాయికి నిన్ను ఎదిగనేలా చేస్తాను. నీ దరిద్రం తొలగిపోయే కాలం ఆసన్నమైంది బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ ఇంట ఆ లక్ష్మీ కటాక్షం నిరంతరం ఉంటుందమ్మా. నీ అప్పుల వారమంతా నాపై వేయి. నీకు మార్గం నేను చూపుతాను. నీ సంతానం భవిష్యత్తు ఏమైపోతుందోనని చింతిస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు నా పాదాల దగ్గర పెట్టావుగా. ఇక ఎందుకు భయపడుతున్నావు? ఎందుకమ్మా? వారిని సరైన దారిలో నడిపించి ఉన్నత విద్యాబుద్ధులు కలిగేలాగా, సమాజంలో గొప్ప పేరు తెచ్చుకునేలాగా నేను చూసుకుంటానుగా. వారు నీ పేరు నిలబడతారు. నీ వృద్ధాప్యంలో నీకు కంటి పాపలా తోడుంటారు. వారి అభివృద్ధిని చూసి నువ్వు కళ్ళారా మురిసిపోయేలాగా నేనే చేస్తాను. నీవు కేవలం వారికి మంచి సంస్కారాన్ని నేర్పితే చాలు. మిగిలిన భారం నాది. నీ బిడ్డలు నా బిడ్డలు. వారి క్షేమం నా బాధ్యత. వారి భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను. గురువు లేని విద్య, మార్గదర్శి లేని ప్రయాణం నిష్ఫలం అని, నీ జీవితం అనే ప్రయాణంలో నేను నీకు సారథిని. నీవు దారి తప్పి అజ్ఞానంలో చిక్కుకు ఉన్నా నిన్ను వెతికి పట్టుకుని సురక్షితమైన దారిలోకి నేను తీసుకొస్తాను. గురువు మాట వేదవాక్కు, అది ఎప్పటికీ వ్యర్థం కాదు. నేను చెప్పే సూక్తులను నీ జీవితంలో ఆచరిస్తూ ఉండు చాలు. అప్పుడు నీకు ఇహలోకంలో సుఖం, పరలోకంలో మోక్షము లభిస్తాయి. నీవు ఎప్పటి